ఏందమ్మా? సుమయ్య ఇస్మత్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇది భవ్యశ్రీ తినకుండా ఒక్కోసారి వచ్చేవాళ్ళు. సో మెయిన్ ఏంటంటే రేపు ఆగస్ట్ 15th మేడం. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం, అండ్ కంగ్రాచులేషన్స్ మీకు ఎంఈఓ బాధ్యతలు తీసుకున్నందుకు. అండ్ ఇప్పుడు మీ పాప కూడా ఇక్కడ చదువుకొని పోయినసారి మంచి మెరిట్ పాత్రలో సీట్ వచ్చినట్టుంది. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? అండ్ మనమైతే కల్లూరు గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ దగ్గర 150 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం అయితే పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో ఉదయం పూట టిఫిన్ పెడుతున్నారు పిల్లలకి. సో ఎలా ఉంది ఏంటనేది మనం మాట్లాడుతున్నాం. వెళ్ళిపోయి బాబు, నీ పేరేందమ్మా? సుమయ్య ఇస్మత్, ఏ క్లాస్? 10th. ఓకే, సో మార్నింగ్ మీకు టిఫిన్ ఎప్పటి నుండి వస్తుంది? అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమైనా టిఫిన్ పెట్టారా, అంతకుముందు ఎప్పుడైనా పెట్టారా, ఇదే సంవత్సరం నుండి పెడుతున్నారా? ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. సో ఓకే, టిఫిన్ ఏం పెడుతున్నారు? పూరి, బోండా, దోశ, ఓకే, ఇడ్లీ. ఎట్లా ఉంటుంది టిఫిన్? బాగుంటున్నాయి. అన్ని మంచిగా. బయట హోటల్ కాడికి మీ టిఫిన్ చాలా బాగుంది అంటున్నారు, నిజమేనా? నిజమే, మంచిగా ప్రోటీన్ ఇస్తున్నారు. సో ఇంటి దగ్గర అమ్మాయి లేకంలోనే స్కూల్ కి చేస్తారా టిఫిన్? ఇక్కడనే టిఫిన్, ఇక్కడే లంచ్ ఉంటుంది కదా, మీరు చదువుకోవడానికి మంచిగా ఉందా? అట్లా టిఫిన్ కానీ పని వేయటం ఉందా? అండ్ రైస్ మంచిగా ఉంటుందా? సన్నబియ్యం బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు స్కూల్ కి ఎర్లీ మార్నింగ్ రావాలంటే బాగా పేద కుటుంబాల నుండి వస్తారు కాబట్టి వాళ్ళు తిని తినక తల్లిదండ్రులు పనికి పోతే ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ ఉదయం పూట టిఫిన్ ఇస్తుంది. సో దానికి మనం ఏం చెప్తాం, గవర్నమెంట్ కి ఏం చెప్పాలి? మీ ఎమ్మెల్యే గారికి కానీ మంత్రి గారికి కానీ ఏం చెప్తావు చెప్పు. వాళ్ళు ఆకలిగా ఉంటే వాళ్ళు క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ప్రభుత్వం అయితే అది క్యాచ్ చేసిందా మరి? ఆకలితో ఉంటే పిల్లలు చదువుకోలేరు అనే ప్రభుత్వం క్యాచ్ చేసే ఈ టిఫిన్ సెక్షన్ పెట్టిందంట. అవునా? వెరీ నైస్. మరి గవర్నమెంట్ కి అయితే ఏం చెప్తాం? మంచిగా ఉందా టిఫిన్? బాగుందా? చెప్పండి మీరే. ఓకే, మంచిగా బ్రేక్ఫాస్ట్ అందించినందుకు, మన తెలంగాణ గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్. భవ్యశ్రీ 8th. ఆలు చేసాం, సూపర్ ఉంది. దోశ. సో మీరు ఇంటి దగ్గర టిఫిన్ చేసుకుంటారా? ఇప్పుడప్పుడు చేస్తాను. రోజు టిఫిన్ పెడుతుంది కదా గవర్నమెంట్, మంచిదేనా? అంతకుముందు మీరు అంటే టిఫిన్ ఇంటి దగ్గర అన్నం తినొచ్చేదా, టిఫిన్ చేసి వచ్చేదా, ఎట్లుండేదా? అప్పుడు తినకుండా ఒక్కోసారి వచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే లేదంగానే బ్రష్ చేసి ఇక డైరెక్ట్ స్కూల్కి వచ్చేస్తున్నారా? రాగానే టిఫిన్ ఉంటుందా? మంచి వేడిగా ఉంటుందా? శుభ్రంగా ఉంటుందా? సో మంచిదే కదా, అయితే బాగుందా? మీరు చదువుకోవడానికి మంచిగా ఉందా? సో ఉదయం అయితే టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ఉందా? మంచిగా ఉంటుందా? సో మీరు లేగానే ఇక్కడికి వచ్చేస్తారు. సో మీకు టిఫిన్ ఉంటుంది అండ్ లంచ్ ఉంటుంది. సో మీకైతే చదువుకోవడానికి అయితే మంచి బెనిఫిటేనా? టీచింగ్ బాగుంటుందా? ఓకే, ప్రభుత్వానికి ఏం చెప్తాం మరి? మీకు టిఫిన్ ఇచ్చినది గవర్నమెంట్ కి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తారా? వెరీ గుడ్. ఇక్కడ మనకి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. బాజీ గారు చెప్పండి. ఇప్పుడు మీ పాప కూడా ఇక్కడే చదువుకొని పోయినసారి మంచి మెరిట్ పాత్రలో సీట్ వచ్చినట్టుంది. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడైతే మనకి లోకల్ కాంగ్రెస్ నాయకులు అండ్ కౌన్సిలర్ యాస నాగమన్ శ్రీకాంత్ గారు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. అసలు విజిట్ మేము ఈ రోజున కల్లూరులో జెడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాము. భోజనం మరియు నాణ్యత కూరలు, ఈ కాంగ్రెస్ పార్టీ మనకి నాణ్యత గల భోజనం ఇస్తుంది. మరియు 2 కూరలు ఉన్నాయి. రైస్ కూడా చాలా బాగుంది, చూస్తూనే ఉన్నారు రైస్ కూడా. అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మనకి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ కల్లూరు ముద్దుబిడ్డ
రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున పిల్లలందరికీ ఉదయం పూట టిఫిన్ మరియు మధ్యాహ్నం లంచ్ కార్యక్రమం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే రేపు ఆగస్ట్ 15th మేడం. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం అండ్ కంగ్రాచులేషన్స్ మీకు ఎంఈఓ బాధ్యతలు తీసుకున్నందుకు. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉదయం పూట టిఫిన్ సెక్షన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది. సో అది ఎట్లా ఉంది, అసలు ఏంది, దానివల్ల ఉపయోగం ఉందా? ప్రభుత్వం చాలా బడ్జెట్ అయినా అది తీసుకొస్తుంది. సో దాని గురించి మాకు వచ్చింది. బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది. దీనివల్ల బడిలో హాజరు శాతం పెరిగింది. పిల్లలు కూడా మార్నింగ్ తొందరగా వస్తున్నారు, లేట్గా ఎవరు రావట్లేదు. బ్రేక్ఫాస్ట్ కోసం మార్నింగ్ వస్తున్నారు, చక్కగా బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. చాలా బాగుంది, అందరికీ నచ్చింది. సరిపోని కూడా పంపిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే హాజరు శాతం పెరిగింది. తల్లిదండ్రులు కూడా ఇంట్లో భారం తగ్గింది. మార్నింగ్ వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు కదా, పిల్లలకి ఏమీ వండి పెట్టలేదు, తినకుండా ఖాళీ కడుపుతో వెళ్ళారు అనుకోకుండా. దీనివల్ల పిల్లలకి తల్లిదండ్రులకి మా బడికి కూడా చాలా ఉపయోగం. రోజుకి ఒకసారి వాళ్ళు మెనూ అనేది కరెక్ట్ గా ఈ డే ఇదనేది లేదు. వాళ్ళు వెసులుబాటును బట్టి ఉన్న మండలానికి ఏ టిఫిన్ అయినా పంపిస్తారు. అండ్ ఇంకా ఇది అంటే మనకి చాలా ఫుడ్ కూడా అండ్ క్వాలిటీ అండ్ నీట్ గా ఉంటుందా మేడం? క్వాలిటీ సార్, మనుషులు ఎవరు హ్యాండ్స్ అట్లా పెట్టి చేయరు, మిషన్స్ తయారు చేస్తాయి. అక్కడ నుంచే మంచిగా హాట్ బాక్సుల్లో ప్యాక్ చేసి వస్తుంది. మంచి కార్యక్రమం మేడం, చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేది మన ఖమ్మం జిల్లా మొత్తం నడుస్తుందా, ఏమన్నా కొన్ని మండలాల్లో నడుస్తుందా? కొన్ని మండలాలే సార్. ఏ మేడం? ముదిగొండ, మదిర, గోనకల్లు, కల్లూరు, నిన్న వైరాను ఏన్కూరు స్టార్ట్ అయింది సార్. ఇంకా అంటే 6 మండలాలు అయితే నడుస్తుంది మేడం. ఇది మన గర్ల్స్ హై స్కూల్, స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ మీ స్కూల్లోనే మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంకా మీ స్కూల్ కి ఏమన్నా అవసరాలు కానీ చాలా ఉన్నాయి సార్ అవసరాలు అనేది. మొత్తం 208 ఉన్నారు పిల్లలు. మాకు అంటే ఒక వాష్రూమ్ కావాలని, యూనిట్, ఒక రూమ్ కావాలి, బోరింగ్ అవన్నీ కావాలని మన ఎంపీ గారికి లెటర్ ఇచ్చాము. మన గౌరవ మంత్రివర్యులు కూడా ఇచ్చాము. ఈ పనులన్నీ అంటే జరగటానికి కరెక్ట్ గారు కూడా పంపించారు, ఎస్టిమేట్ చేశారు. 100% మాకు పనులు అయితే అని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం.